హాయ్ అండి. ఈరోజు సేమియా ఊతప్పం ప్రిపేర్ చేస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ దోశ తిని బోర్ కొట్టేసినప్పుడు ఇలా సేమియాతో ఊతప్పాన్ని ప్రిపేర్ చేసి ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకోసమని 1 కప్పు సేమియా, 2 స్పూన్ల బొంబాయి రవ్వ, 1 కప్పు పెరుగు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు సన్నగా తరిగేసుకున్నానండి. సేమియాని ఒక 2 సార్లు కడుక్కోవాలి. మంచిగా వాష్ చేసేసి 2 టైమ్స్ వాటర్లో కడిగేసి ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఈ సేమియా ఊతప్పం, సేమియా పులిహారి అలా చేసిస్తే పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారండి. మంచిగా కడిగేసిన ఈ సేమియాని ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను. తర్వాత 2 స్పూన్లు బొంబాయి రవ్వ కూడా వేసుకుంటున్నానండి. ఈ 2 స్పూన్ల బొంబాయి రవ్వ వేసేసుకున్నాను. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. 1 కప్పు పెరుగు కూడా వేసుకుంటున్నాను. వేసుకుని మొత్తం కలిపేసుకోవాలండి. ఈ సేమియా, పెరుగు, సాల్ట్, బొంబాయి రవ్వ మొత్తం ఈవెన్గా కలిపేసుకుంటున్నాను మంచిగా. ఈ సేమియా ఈ పెరుగులో మంచిగా నానుతుందండి. ఒక 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా కలిపానండి నేను. కొంచెం వాటర్ కలిపేసి మంచిగా మూత పెట్టి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను. అప్పుడు ఈ పెరుగు, ఈ వాటర్లో ఈ బొంబాయి రవ్వ, సేమియా మంచిగా నానుతుంది. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా తురుముకుని వేసుకోవచ్చండి. నా దగ్గర లేదు, అందుకని నేను వేయట్లేదు. అది దోశ వేసే ముందు వేస్తాను. మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేశానండి. మంచిగా ఇదిగో చూసారు కదా. ఇప్పుడు అలా వాటరీగా ఉంది కదా. తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత మంచిగా వాటర్ పెరుగు లాగేసుకుంటుందండి. ఒక 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇందాడ సన్నగా తరిగేసుకున్నాం కదండి. చూసారు కదా, వాటర్ ఏమి లేకుండా మంచిగా సేమియా మెత్తబడిపోయింది. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసుకున్న దాన్ని అందులో పిండిలో వేసేసుకుంటున్నాను. క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుందండి. మొత్తం కలిపేసేసుకొని స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసుకోవాలండి. మన దోసకైతే ముందు ఆయిల్ వేసుకోము, కానీ ఊతప్పానికి ముందు ఆయిల్ వేసుకోవాలి. ఏం చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారని నేను ఇందులో వేస్తున్నాను. చూసారు కదా, అలా మంచిగా ఈవెన్గా చేసేసుకోవాలండి. వేసుకుని మంచిగా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను. ఇంటికి మీరు బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చక్కగా అలా పెట్టేసి మంచిగా పైన లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేసానండి. సిమ్లో హైలో అలా పెట్టేశాను. చూసారు కదా, మంచిగా కుక్ అవుతూ ఉంది. 1 సైడ్ కుక్ అయిపోయిన తర్వాత సెకండ్ వైపుకి టర్న్ చేసేసానండి. చూసారు కదా, సేమియా ఊతప్పం రెడీ అయిపోయింది. చాలా బాగుందండి, సూపర్గా ఉంది. పల్లీ చట్నీ అలాగే ఉసిరికాయ చట్నీతో నేను తింటున్నాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. సేమియా ఆ పెరుగులో చాలా మంచిగా కుక్ అయింది. చూసారా ఎంత మంచిగా ఉడికిందో. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ విద్య దోవారి ఛానల్.